మళ్ళీ సెంట్రల్ బడ్జెట్కి వెళ్దాం మనం. రైట్, ఎస్. మరి అసలు చెప్తూనే ఉన్నాడు ముందు నుంచి కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మోసపోతే గోసపడతాం. ఈరోజు తెలంగాణ అనేది దేశంలో ఒక అనాథ. మీన్స్ ఒక 8 మంది బీజేపీ పార్టీ నుంచి గెలిచారు, ఒక 8 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మీరు కూడా అప్పుడు ఎంపీ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో కూడా ప్రచారం చేసినట్టు నాకు గుర్తు. ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే 0. ఇక్కడ ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీకి 8 మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్లో తెలంగాణకు 0. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీకి 8 మంది ఇస్తే వాళ్ళు అక్కడ సెంట్రల్లో వాళ్ళ అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళ అధికారంలో ఉన్నారు. బట్ ఈ 2 అధికారంలో ఉన్న పార్టీలు తెలంగాణలో ఉన్నాయి. బట్ తెలంగాణకు వచ్చింది మాత్రం 0. దీన్ని ఎట్లా చూడొచ్చు? మొదటి నుండి మనం చెప్తూనే వస్తున్నాము, తెలంగాణ ప్రజల కోసమై కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. ఎందుకంటే మొదటిసారి చూస్తుంది కాదు మనం ఇట్లా బడ్జెట్ అలొకేషన్లో తెలంగాణకి ఏం రాకుంటుండడం. ఇది మనం తరతరాలుగా ఏ పార్టీ ఏ రాష్ట్ర జాతీయ పార్టీ హోదాలో ఉన్నా కూడా మన తెలంగాణకి ఎప్పటి నుండో బడ్జెట్ అనేది వస్తలేదు. స్టేట్ సెంట్రల్ నుండి వస్తలేవు. సో అందుకోసమే నేను అన్నాను, మీరు బీఆర్ఎస్కి ఓటేస్తే మీకోసమే తెచ్చే గొంతు లేపి అరిచి పోట్లాడి తెచ్చే అవకాశం మీరు మాకు ఇచ్చినట్లు ఉంటుంది అని చెప్పి అందుకోసమే చెప్పిండే. అయినా ఇప్పుడు ఏమీ రాలేవు. కానీ సర్ప్రైజింగ్ కాదు, అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేసినాకి ఏం చేయరు. అదే కాకుండా ఇండియా వైడ్ బడ్జెట్లు కూడా వాళ్ళు చేసింది ఏం లేదు, చేంజెస్ చేసింది ఏం లేదు. మిడిల్ క్లాస్ జనాల రక్తాన్ని తాగుతుంది బీజేపీ ప్రభుత్వం. ప్రతి ఒక్క దాంట్లో ట్యాక్స్, మన కుర్చీ మీద ట్యాక్స్, మనం తినే తిండిలో ట్యాక్స్, మనం వేసుకునే బట్టల్లో ట్యాక్స్, మనం కారు కొనాలంటే ట్యాక్స్, కారు అమ్మాలంటే ట్యాక్స్, ఇన్సూరెన్స్ కి ట్యాక్స్, దేనికి ట్యాక్స్ లేదు మనకు. ప్రతి ఒక్క దానికి ట్యాక్స్ వేసిన తర్వాత పోనీ మీరు కనీసం బెనిఫిట్స్ ఇస్తున్నారా? ఎక్కడ చూసినా రోజు సరిగా ఉండే. అసలు మీరు ఏమి ఇస్తున్నారు ప్రజలకి? వాట్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ ఫర్ ఇచ్చిన ట్యాక్సెస్కి? మీరు ఏం రిటర్న్ ఇస్తున్నారు? ఏం ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి బీజేపీ వచ్చి ఈ దేశానికి ఉద్ధరించింది ఏం లేదు, డెవలప్మెంట్ చేస్తుందేం లేదు. ఎందుకంటే డెవలప్మెంటల్ మనీ ఏదైతే ఈ ప్రాజెక్ట్స్లో కూడా పెట్టినరో, ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కూలిపోయింది, గుజరాత్లో కూలింది. మరి అంటే మీరు ఇప్పుడే ఇనోగ్రేట్ చేసి 6 నెలల వర్షం పడి ఆ ప్రాజెక్ట్ కూలితే మీరు ఏం చేస్తున్నట్లా ఇన్ ది ఎండ్, రైట్? సో ఐ థింక్ లోకల్ రీజనల్ పార్టీస్, సౌత్ ఇండియా ఎస్పెషలీని నేను రీజనల్ పార్టీస్ అంతా పట్టించుకోవడం దశాబ్దాలుగా అయితే నేను చూడలేదు. ఇప్పటికీ మీకెవరైనా చెయ్యాలి అంటే, ఇంకా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, మనకు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మనకు ఎంపీటీసీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ జనాలు ఇప్పటికైనా ఐ ఫీల్ ఆలోచించి మీకోసం పోట్లాడే వాళ్ళకి మీకోసమే ఇప్పుడు అడగాలి. అడగకపోతే వాళ్ళు ఏం చేయరు, దోచుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ హత్యలు, రేప్స్ అసలు ఎన్ని అవుతున్నాయి, క్రైమ్ రేట్ ఎంత షూటప్ అవుతుంది. జర్నలిస్ట్ మీద అటాక్స్, ఉమెన్ మీద అటాక్స్, మర్డర్స్, బీఆర్ఎస్ నాయకుల మీద అటాక్స్. ఇవన్నీ ఆగాలంటే మీరు ఆలోచించి తెలివిగా మీకు ఇస్తామన్న హామీలు మీకు రావాలి అంటే మీరు బీఆర్ఎస్కి ఓటేస్తేనే అసాధ్యం అవుతుంది. అంతే, ఇంకెవ్వరు చేయలేరు. ఓకే, ఇదే అంటున్నారు కదా. మరి మొత్తం మీరేమో బీఆర్ఎస్ కోటేస్తే ఇవన్నీ సాధ్యం అని మీరు అంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీని నేను స్టేట్లోనే ఉంచాలని చెప్పేసి మీ ముఖ్యమంత్రి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముఖ్యమంత్రి గారి వర్డ్స్ ని అంతా సీరియస్ గా తీసుకోవడం మనం ఆపేయాలి, రైట్? ఎట్లా? ట్రాక్ రికార్డ్ ప్రూవ్ అవుతుంది కదా. అంటే సీరియస్ గా తీసుకోవాలంటే ఆయన మాట మీద నిలబడే మనిషికైనా ఉండాలి. ఆయన మాట మీద నిలబడాడు దేని విషయంలో కూడా. మరి ఆయన విషయం అసలు ఆయన నోటికెళ్ళి వచ్చే మాటలు ఒక నవ్వులాటగా తీసుకోవాల్సిన, యునో ఇట్స్ జోక్. వాట్ హీ సేస్ ఇస్ అ జోక్, రైట్? బికాజ్ నామకే వాస్తే ఏది పడితే అది అరవడం. అంతే. మామూలుగా ఏమంటారండి ముఖ్యమంత్రికి సంబంధించిన యూఎస్లో
అక్కడ యూత్ కానీ మీరు ఉంటారు కదా, అందరు తల పట్టుకుంటున్నారు. అంతేనా? ఏంది ఎవరు వచ్చిర్రు మన తెలంగాణకి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి రావడం ఏంది, గుంపు మేస్త్రి రావడం ఏంది, మన తెలంగాణ పరిస్థితి ఏమైపోతుందో, 10 సంవత్సరాలు మనం ఎంత కష్టపడి ముందుకు వెళ్ళినదంతా వెనకకి వెళ్ళిపోతుంది, రివర్స్ గేర్ తీసేసుకున్నాం మనం అని చెప్పి అందరూ బాధపడుతున్నారు. ఏ పని కావాలన్నా కూడా ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. అన్ని లైన్స్ కట్టడం స్టార్ట్ చేసిండ్రు ప్రజలు కూడా. అవును, ఇబ్బంది పెడుతున్నారు అది. కానీ చాలా మరి ర్యాలీలు తీస్తున్నారు కదా అమెరికాలో, ఎవరు ర్యాలీస్ తీస్తున్నారు కదా, పెద్ద కార్ ర్యాలీస్. రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్ని తీసుకున్న డబ్బులు జేబులు వేసుకున్న డబ్బులు దేనికి పెడుతున్నారు? అంతేనా?